సహస్ర కమలవతి వ్రతము రజోదోష నివారణ కోసము, ఆరోగ్యము కోసము, 1000 జన్మలు ఎత్తినా సరే సౌభాగ్యం కోసము ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రత విధానం గురించి ఇప్పుడు చెప్తాను, వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవాముపాస్మహే. శరదిందు వికాసమందహాసం స్ఫరదిందీవరాలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్య మరవిందాసన సుందరీముపాస్మే. కథ పూర్వకాలమున సత్యలోకంబు నుండి చతుర్ముఖుడైన బ్రహ్మ వైకుంఠంనకు వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. అచ్చట శ్రీమన్నారాయణమూర్తిని గాంచి నమస్కరించి, ఓ లక్ష్మీనాథ, నేను సహస్ర కమలవతి వ్రత ఉద్యాపన మహత్యమును వినగోరుచున్నాను. కావున నా యందు దయ ఉంచి ఆ వ్రతము మహత్యమును సెలవియ్యవలెను అని కోరెను. ఓ బ్రహ్మదేవా, నీవు లోకోపకారము కొరకు లెస్సగా ప్రశ్నను వేసినావు. నాకు చాలా సంతోషముగా ఉన్నది. కావున సహస్ర కమలవతి వ్రత మహత్యమును చెప్పుచున్నాను, శ్రద్ధతో ఆలకింపుము. ఓ చతుర్ముఖ, ఈ సహస్ర కమలవతి వ్రతమును వైశాఖ మాసములో గాని, కార్తీక మాసములో కానీ, మార్గశీర్ష మాసములో గాని, మాఘమాసములో గాని చేయుట ప్రశస్తము, పరమ పవిత్రము. మరియు ఏకాదశి, పౌర్ణమి, రవి సంక్రమ దినముల్లోని అత్యంత పవిత్రమైనవి, ముఖ్యమైనవి. ఈ వ్రతమును చేయదలిచిన వారు ఆ పర్వదినముల యందును ఉదయమునే లేచి స్నానమాచరించి పరిశుద్ధమైన వస్త్రములను ధరించి సంధ్యా వందనాది కార్యక్రమాలను చేసుకొని స్నానము చేసిన పిమ్మట పూజా గృహమును ప్రవేశించి గోమయము చేత శుద్ధి చేసి పంచి రంగులతోటి రంగవల్లులను పెట్టి అలంకరించి తదుపరి ముందుగా విఘ్నేశ్వరుని షోడశోపచారాలతో పూజించి అతని ప్రార్థన అయిన తర్వాత అలంకారాలను చేసి పద్మము మీద ఒక కొత్త వస్త్రమును పరిచి అందు ప్రశస్తములైన బియ్యములను పోసి అందు అష్టదళ పద్మమును ఏర్పరిచి రాగి కలసమును పెట్టి దాని మీద కొత్త రవికల గుడ్డను పెట్టవలెను. యథాశక్తితోటి చతుర్బాహుడు అయిన లక్ష్మీ సమేతుడు అయిన విష్ణుమూర్తిని ప్రతిమను పంచామృతాలతోటి అభిషేకించి అలంకరించి ప్రతిష్ఠించవలెను. తరువాత ధ్యాన వాహనాది షోడశోపచారాలతోటి పూజ చేసి లక్ష్మీనారాయణ్ణి అర్చించవలెను. మండపమునకు ఉత్తర భాగమునే 1000 పాత్రలను ఉంచి ఆవునేతితోటి తడిపిన కమలవత్తులను ఆ పాత్రలోని ఉంచవలెను. అన్ని పాత్రలను ఏర్పాటు చేయుటకు శక్తి లేనివారు ఒక్క పాత్రయందు అనగా ఒక పెద్ద ఇత్తడి పల్లెమునందు 1000 కమలవత్తులను వేసి లీటరు నేతితోటి తడిపి ఉంచవలెను. శ్రద్ధ భక్తులతోటి గోవింద నామ స్మరణ చేయుచు ఆ వత్తులను వెలిగించవలెను. పూజ అయిన తరువాత మండపమును ఆచార్యునికి దక్షిణతో సహా దానమియ్యవలెను. అనంతరము ఎవరి శక్తిని అనుసరించి వారు గోదానాది 10 దానములను చెయ్యవలెను. అలా చేసినచో నరక విముక్తిని పొందుతారు. వ్రతము యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొందుటకు 10 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలేను ఆ రోజు. ఓ బ్రహ్మదేవుడా, దీనిని గూర్చి ఒక ఇతిహాసము చెప్పుతాను, శ్రద్ధాభక్తులతో వినుము. సమస్త పాపములను నశింపజేయునది, స్త్రీల రజో దోషములను పోగొట్టినది, స్త్రీలకు సర్వ సౌభాగ్యములను 1000 జనముల వలక కలిగించినది అగు నీ కమలవతి వ్రతమును చాలా ముఖ్యమైనది. అన్ని నోములు వ్రతముల కన్నా ఇది చాలా ప్రసిద్ధమైన వ్రతము. పూర్వము కళింగ దేశమునందు వేద శాస్త్ర పండితుడగు ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయన భార్య
దుర్బుద్ధి కలది, దుర్మార్గురాలై ఉండేది, పరులను దూషించేది, తన భర్తను నిందించుచు దుర్మార్గముతోటి కూడుకునేదయ్యి దీర్ఘాయుష్మంతురాలై ఉండేది. ఆమె తన అత్తమామలను ఎల్లప్పుడూ నిందించుచు బాధించుచు ఉండేది. కొంతకాలము గడిచిన పిమ్మట ఆ బ్రాహ్మణి భార్య తన బంధువులను, అత్తమామలను, భర్తను, ఇంటిని వదిలి కోపంతోటి అరణ్య ప్రాంతమునకు వెళ్ళిపోయినది. అంతటా ఆమెను వెతుకుటకు ఆ బ్రాహ్మణుడు అచ్చటకు వెళ్ళగా అచ్చటున్న కిరాతకులు ఆ బ్రాహ్మణుని ప్రాణములు తీసిరి. ఆ బ్రాహ్మణుని భార్య అరణ్యమునందు తిరుగుచూ ఉండగా తన భర్త యొక్క మృత కళేబరమును చూచి ఒక్క పాల వృక్ష సమీపమున కూర్చొని ఈ విధముగా దుఃఖించినది. అయ్యో, నేను నా భర్త జీవించి ఉన్నంత కాలము మందబుద్ధినై ఒక్క క్షణము కూడా ఇష్టముగా మాట్లాడలేదు కదా, ఎంత దుర్మార్గురాలినిగా మసలినాను అని పశ్చాత్తాపంతో బాధపడింది. మానవులకు చేసిన పాపములను తెలుసుకొని పశ్చాత్తాపను పడుటచే కొంత పాపము నశించిపోతాది. అటు పిమ్మట శ్మశాన వైరాగ్యము కలిగిన ఆమె భగవంతుణ్ణి గూర్చి ప్రార్థించి తిరిగి దుఃఖించుచు దుఃఖమును ఆపుకోలేక ప్రాణత్యాగము చేయుటకు సిద్ధపడినది. ఎంత ప్రయత్నించును ప్రాణమును పోలేదు. పూర్వ పుణ్య విశేషము కించిత్తు ఆమెకు ఉండుట చేత భగవంతునికి దయ కలిగింది. ఒక ముసలి బ్రాహ్మణ రూపములో ఆమె ఎదుట ప్రత్యక్షమైనాడు. ఓ చిన్నదానా, ఈ అడవియందు నీవు ఒంటరిగా సంచరించుటకు కారణము ఏమిటి అని ప్రశ్నించెను. ఆ చిన్నది దుఃఖిస్తూ ఆ బ్రాహ్మణునికి ఇట్లు సమాధానం ఇచ్చింది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నేను చాలా పాపాత్మురాలిని. నా అహంకార మందబుద్ధియందు జనులందరినీ విడిచిపెట్టి తిని ఇప్పుడు అహంకారము నశించింది కనుక సర్వ పాపముల నుండి విముక్తి పొందు మార్గమును స్త్రీలకు సౌభాగ్యమును ప్రసాదించినదియు భర్తృహీనత వలన కలిగిన దోషములను పోగొట్టినదియు అనేక జన్మలయందు చేసిన పాపములను నశింపజేయునది అగు ఉపాయమును తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నేను 1000 జన్మలు వరకు వైధవ్యము లేకుండా చేయు ఏదైనా వ్రతము నాకు ఉపదేశించుడు అని ప్రార్థించింది. అందులోక విప్రుడు ఇట్లా పలుకుచున్నారు. ఓ చిన్నదానా, స్త్రీలకు సమస్త సౌఖ్యములను కలిగించుటకు సౌభాగ్యాది వృద్ధి పొందినట్లు చేయనట్టు ఒక్క వ్రతము గలదు. దానిని సహస్ర కమలవర్తి వ్రతము అందరు. ఆ విష్ణువు యొక్క సన్నిధిని సహస్రవర్తి దీపములను ఉంచిన ఎడల సమస్త పాపములు నశించుటకు సందేహము లేదు. సహస్ర పాత్రలను ఉంచి సహస్ర వత్తులను వెలిగించి ఆ వత్తులను ఆవునేతితోటి నింపి చేసిన ఎడల విష్ణులోకమును తప్పకుండా పొందుతారు. అందుకు ఏమాత్రము సందేహము లేదు. జన్మాంతరమందు కూడా విష్ణు దూతలు 1000 దీపాలను వెలిగించి మార్గమును చూపించుచు ఆ పుణ్య దంపతులను ఇరువురుని విష్ణులోకమునకు తీసుకొని వెళతారు. అనగా మరణించిన తర్వాత ఆ చీకటి బాధలు లేకుండా విష్ణుదూతలు 1000 దీపాల వెలుగులోని ఆ పుణ్య దంపతులను విష్ణు పాదాల చెంతకు తీసుకొని వెళ్తారంట. వ్రత సమాప్తి అయిన తరువాత బ్రాహ్మణులకు ఆచార్యులకు నమస్కారము చేయవలెను. శక్తి లోపము లేకుండా వ్రతమును నెరవేర్చవలెను. ప్రయత్న లోపము లేకుండా బంధువులతోటి కూడుకొని ఆ వ్రతమును చక్కగా చేసుకోవలెను. ప్రతిమ కలసముతోటి కూడుకున్న మండప దానమును బ్రాహ్మణుకు ఇయ్యవలను. గోదానాది 10 దానాలు, సాలగ్రామ దానము శక్తి వంచన లేకుండా శక్తి కొలది చేయవలెను. ఈ ప్రకారముగా వ్రత సమాప్తి చేసిన ఎడల ఆ స్త్రీ సమస్త పాపముల చేతను విడువడినదై స్వర్గలోకమును పొందును. సహస్ర దీపారాధన చేయును, స్వర్గము సాక్షాత్కరించును.
కమలవత్తి దీపదానము చేత విష్ణులోకమందలి విష్ణు పాదార విందమనే వారు పొందుతారు. బడియుదురు సహస్ర దీపోద్యాపన చేత విష్ణులోకమందలి విష్ణు పాద విందములందు కలువబడుచూ ఉంటారు. వ్రత అంతము అందు 10 మంది బ్రాహ్మణులకు అన్నదానము చేసి దక్షిణలు ఇచ్చి సంతోషపరచవలెను. ఈ వ్రతము మహాపుణ్యప్రదమైనది, సర్వ పాపహరమైనది, సకల శుభములను కలిగించజేయునది. ప్రయాగలోని మాఘమాసములోని సూర్యుడు మకర రాశి యందు ఉండగా 1000 దానములు చేసిన ఎంత పుణ్యము లభిస్తుందో కలుగుతుందో అంతటి ఫలితము నిర్విఘ్నముగా ఈ వ్రతము చేయడం వలన ఆ ఫలితము ఇవ్వగలుగుతారు. స్త్రీలకు సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాభివృద్ధులను కలుగజేయును. వాని పాపములు అన్నీయు అగ్నిలోని పడిన దూది వలె నశించినవి. ముసలి బ్రాహ్మణ రూపములో ఉన్న ఆ భగవంతుడు చెప్పగానే ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ వ్రతమును సక్రమముగా ఆచరించి మరుజన్మమున ఆ బ్రాహ్మణున్నే భర్తగా పొంది సరళ స్వభావము కలదై అత్తా మామలకు సేవలు చేసి అంతమందు విష్ణుదూతల చేత వైకుంఠమునకు తీసుకొని పోవలెనని విష్ణుమూర్తి బ్రహ్మకు చెప్పి కథను ముగించెను. ఈ వ్రతము ఎవరు చేస్తారో వాళ్ళు 1000 జన్మలు ఎత్తే వరక పుణ్య స్త్రీలుగా ఉంటారు. ఈ వ్రతము చేసిన స్త్రీలే కాక వారితో పాటు వారి పతి కూడా స్వయంగా విష్ణులోకాన్నే పొందుతాడని విష్ణుమూర్తి బ్రహ్మకు చెప్పి సెలవు పుచ్చుకున్నాడు. స్వస్తి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.